అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి పని ఏడవాలంటే 'సాక్షి' ఓడి తర్వాతే. వాడు ఇవాళ ఉదయం ఒక డిబేట్ పెట్టాడు. 'సాక్షి' టీవీలో ఒక డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్‌లో ఒక ముగ్గురిని తీసుకొచ్చారు. అందులో ఒకడు యూట్యూబర్ అనమాట. ఆడు కూడా మనకు తెలిసినోడే. అయితే వీళ్ళ ఏడుపు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 'కాంతార' సినిమాకి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏం చేశాడు, బాయ్‌కాట్ లాంటి నినాదాలు వద్దు అని చెప్పేసని తన అభిమానులకు ఒక పిలుపునిచ్చాడు. అది తప్పంట. తప్పు ఎందుకయిందిరా అంటే, అదే పవన్ కళ్యాణ్ గారు 'పుష్ప 2' సినిమాకి బాయ్‌కాట్ అనే నినాదాన్ని తీసుకొస్తే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసని అదొక క్వెషను. రెండోది ఇంకోటేంటంటే మొట్టమొదటగా ఏ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ అభిమానులే కావాలని చెప్పేసని అవతల పక్క హీరో అభిమానులు రెచ్చగొడతారని చెప్పేసని రెండోది. మూడోది రాజకీయంగా ఏదో 4 మాటలేదో మాట్లాడుకుంటా వచ్చారు. అయితే క్లుప్తంగా ఒకసారి ఇక్కడ వాళ్ళు పెట్టిన థంబ్‌నెయిల్ వాళ్ళు ఏమని ఎడుతున్నారో చెప్పే ప్రయత్నం చేస్తా చూడండి. ఇగోండి. 'కాంతార' బ్యాన్‌పై పవన్ రియాక్షన్. సార్‌కు ఫ్యూచర్ అర్థమైంది అనేది ఒకటైతే, రెండోదొచ్చేసి బాయ్‌కాట్ పుష్ప అన్నప్పుడు బయటకు రాని నువ్వు 'కాంతార' అని అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యావంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి కదా! ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతూ, ఆ సినిమాకి రేట్ల పెంపు వ్యవహారం కూడా మేము మాట్లాడుతున్నాము. ప్రభుత్వం పెద్దగా ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా. సో, బాయ్‌కాట్ లాంటి నినాదాలు మంచివి కాదు. మన సినిమాలకి ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే గనక మేము చాంబర్‌లో మాట్లాడుకుంటాము. అది పెద్ద ఇష్యూ కాదని చెప్పేసని వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ మీరు రెచ్చగొట్టే ఇదేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్ అర్థమైపోయింది. ఏం అర్థమైపోద్ది ఫ్యూచర్ ఆయనకి? ఆల్రెడీ ఆయన ఒక స్టేజ్‌లో ఉన్నాడు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేది, లేదంటే నష్టం వచ్చేది ఏమీ లేదు. పోతే గీతే నిర్మాత పోతాడంతే. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గిపోద్ది అనుకుంటే, అది మీ పిచ్చితనం. ఆ డిస్కషన్‌లో అదే చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆయనకి. ఎందుకంటే సినిమాలు ఆడకపోతే గనక రాజకీయంగా ఆయనకున్న క్రేజ్ తగ్గిపోద్ది. ఎందుకంటే సినిమాలో క్రేజ్ తగ్గిపోద్ది కదా! అని చెప్పేసని ఒక పకోడీ విశ్లేషణ చేసుకొచ్చారు. వీళ్ళ ఏడుపంతా కూడా ఇప్పుడు 'కాంతార' లేదంటే 'కాంతార' హిట్ అయిందనో, లేదంటే 'కాంతార' పైన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారనో కాదు. ఇప్పుడు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇలా మాట్లాడారు కాబట్టి, ఇదిగో దీని వెనకాతల కావాలనే పైకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు బాయ్‌కాట్లు గట్టా చేయొద్దు అంటారో, వెనకాతల నుండి ఆయనే నడిపిత్తారని చెప్పే ఉద్దేశం మాట ఇదంతా కూడా. మీకైనా బుర్ర ఉందా అసల? కొమ్మినేని శ్రీనివాస్ అంటే అన్నాని ఎడుత్తావు కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా నువ్వు పెట్టాల్సిన డిబేట్ ఏంటి? ఎవరితో నువ్వు డిబేట్ పెట్టావు? ఒక యూట్యూబర్ తోటా? ఆడొచ్చి రాజకీయ విశ్లేషకుల్లాగా ఆయన అలాగా, ఈయన ఇలాగా, ఆయన అలా మాట్లాడొచ్చా? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అయన్నీ ఆడికి జెప్పాలా? నీ ఏడుపా? ఇదంతా కూడా 'ఓజీ' సినిమా హిట్ అయిందనే కదా! ఈళ్ళు ముఖ్యంగా ప్రధాన ఏడుపంతా ఏంటంటే, ఇప్పుడు 'ఓజీ' సినిమా హిట్ అయింది. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలా. అంత భారీ విజయం సాధించుద్ది 'ఓజీ' సినిమా అని జెప్పేసని ఆళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలా. వాళ్ళు మొదటి నుంచి ఏమనుకున్నారంటే, దాదాపు హ్మ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా సరే, మనం బాయ్‌కాట్ అనో, లేదంటే ముందు నుంచి ట్రోల్ చేయడమో చేత్తాం కదా! మనం అన్ని సినిమాల్లోనూ కూడా విజయం సాధించేసాం. ఈ సినిమా కూడా అలాగే అవుద్ది. 'హరిహర వీరమల్లు'కి మనం అలాగే ట్రోల్ చేసాం కదా! అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలా అది. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలా. సో, అక్కడ ఇరుపాపలు అయిపోయారు. ఇప్పుడు ఎట్టోగట్ట అర్జెంట్‌గా డైవర్ట్ చేసేయాలి. డైవర్ట్ చేసేయాలంటే ఏంటి? ఏం చేయాలి? వాళ్ళకి పెట్టడానికి ఇంకేం డిబేట్ ఏం దొరకలా. కాబట్టి ఇప్పుడు అర్జెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారు అలాగా, పవన్ కళ్యాణ్ గారు ఇలాగా, ఆయన ఫేమ్ తగ్గిపోతుంది. ఆయన క్రేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఆయనకి అర్జెంట్‌గా క్రేజ్ పెరిగిపోవాలంటే ఇప్పుడు నాలుగో, ఐదో సినిమాలు వరుసపెట్టి చేసేయాలి. పెద్ద పెద్ద భారీ విజయాలు సాధించేసేయాలి. సాధించకపోతే కష్టం. రాజకీయంగా కూడా ఆయన డిఫేమ్ అవుతున్నాడని చెప్పేసని మాట్లాడుతున్నారు. మీ లేఖితనం అంతే అదంతా కూడా. మిమ్మల్ని నిజంగా విశ్లేషకుడు అని ఎవడన్నా అంటే ఆయన చెప్పించుకోవట్లేదు. విశ్లేషణ చేసే విధానం అది ఎంతసేపు కూడా ఇతరుల మధ్యన పుల్లలు పెట్టేలా ఉండకూడదు. దాన్ని ఆపాదించేసారు వాళ్ళు. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు సాక్షిలో కూర్చొనీళ్ళు. మొట్టమొదటగా ఇతర సినిమాలు అంటే ఇతర హీరోల సినిమాలు ఏదన్నా వస్తే బాయ్‌కాట్ అనో లేదంటే ట్రోల్ చేసి ఇదిగో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువగా చేస్తారని చెప్పేసని డైరెక్ట్‌గా డిబేట్‌లో కూర్చొని మాట్లాడే మాటలవి. ఏ సినిమాకి చేశారో నాకు అర్థం కాలా. 'కాంతారా'కే కొంతమంది చేశారు. అది వాస్తవం అది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక పిలుపిచ్చారో, ఆ పిలిపిచ్చిన తర్వాత ఎవడు చేయలా. పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవిస్తూ, మా నాయకుడు మేము అభిమానించే నాయకుడు, మేము అభిమానించే హీరో చెప్పాడు కాబట్టి ఇక నుంచి ఏ హీరో పైన కూడా నెగెటివ్ పోస్టులు మేము పెట్టం అన్నారు. కావాలంటే మీకు చూపిస్తానుండండి ఇక్కడే. వాళ్ళేం మాట్లాడారో మీకు కూడా తెలియాలి కదా!
అంటే వీళ్ళేం చెప్పుకోతున్నారంటే ఇప్పుడు 'కాంతార' పైన కూడా నెగెటివ్ ప్రచారం చేయించింది 'పవన్ కళ్యాణ్' గారే అనే ప్రచారం తీసుకొస్తున్నారు ఇగో. ఈ పోస్ట్ ఏంటి చదివి వినిపిస్తాను చూడు. ఈ రోజు నుండి నా అన్న కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం ఇక ఏ హీరో మీద నెగెటివ్ పోస్టులు ఉండవు. ఆయన మాటే మా మాట. సో, అభిమానులకి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే అభిమానుల నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. సో, ఇక్కడ మన ఏడుపు తప్పితే ఇక్కడ ఏమీ లేదు. మీరు అంతలా పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవలసిన అవసరమే లేదు అసల. మీరు సినిమాల్ని, రాజకీయాల్ని కలిపేసింది మీరు. పైగా ఆ డిబేట్‌లో ముఖ్య సారాంశం ఏంటంటే, సినిమాలని, రాజకీయాల్ని పవన్ కళ్యాణ్ గారు కలిపేశారు. గతంలో సినిమా ఫంక్షన్‌లో గట్టా మీరు తిట్టండి, మీరు కొట్టండి అని చెప్పేసని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అందుకని చెప్పేసని అందరూ కూడా ఇలా తయారయ్యారని చెప్పేసి ఏదో సోది చెప్పుకుంటూ వచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపడానికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా సెపరేట్‌గా ఒక జీవోని తీసుకొచ్చి సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వమే నిర్ణయించేసింది. రూ. 10 నుంచి రూ. 20 వరకు. 'భీమ్లా నాయక్' సినిమాకి డైరెక్ట్‌గా ఎంఆర్ఓల చేత టికెట్లు అమ్మించారు. అమ్మించలేదా? అసలు సినిమాల్ని, రాజకీయాన్ని కలిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డే కలిపాడు. ఇది రాజకీయ కోణంలోకి వెళ్ళొద్దేమో అనుకుంటారేమో కానీ ఇది రాజకీయ కోణంలోకి నేనేం మాట్లాడట్లా. వాళ్ళు పెట్టిన డిబేట్, దానికి సంబంధించిన సారాంశం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా నెగిటివ్ ప్రచారం చేసేదనేదే చెప్పే ప్రయత్నం మాత్రమే ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మాట్లాడాలనుకుంటే ఒకవేళ అప్పట్లో ఎన్ని సినిమాలు ఇబ్బంది పెట్టాడో వరుసపెట్టి చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యపోతారు అందరూ కూడా. అదేట్రా బాబు రూ. 5కి, రూ. 10కి టికెట్లు ఏంటని చెప్పేసి అందరూ షాక్ అయిపోయారు. జీవో నెంబర్ 39 35 అనుకుంటా, 35 అనుకుంటా. ఒకసారి చదువుకోండి వెళ్ళి. సింగిల్ స్క్రీన్‌కి రూ. 5, రూ. 10 పెట్టినట్టున్నారు. అది డైరెక్ట్‌గా పెట్టాడు రేట్లన్నీ కూడా. అసలు సినిమాల్ని, రాజకీయాల్ని కలిపి ఏదో రకంగా సినీ పరిశ్రమ మన దగ్గర రావట్లేదు అని చెప్పి తొక్కేయాలని చూసిందే జగన్మోహన్ రెడ్డి. మనం ఎలాగైనా సరే సినీ పరిశ్రమ ఖచ్చితంగా మనకు జై కొట్టాల్సిందే. వాళ్ళు జై కొడితే వాళ్ళని అభిమానించే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా మనకు ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయని దురాశ మాట అదంతా కూడా. చేశారు కదా! మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎవరు ప్రశ్నించలేదుగా. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమకి మీకు సంబంధం ఏముంది? అనవసరంగా సినీ పరిశ్రమను తీసుకొచ్చి రాజకీయాల్లో లాగుతున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పి అనలేదుగా. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు నా సినిమాలకు రేట్లు తగ్గించుకున్నా సరే నాకు ఏం ఫరక్ పడదు. అవసరమైతే నేను ఫ్రీగా షో చేసుకుంటానన్నారు. అంటారండి. ఇప్పుడు మాట మీద మాట వచ్చినప్పుడు ఆ సందర్భంలో ప్రెస్టీజ్‌కైనా సరే ఒక మాట అంటారు అనుకుంటే ఉండరు. జగన్మోహన్ రెడ్డి అనలేదా? ఆయన ఎప్పుడు మాట్లాడలేదా? ఆయన మాట్లాడాడు. సో, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనం చిలవల పలవలు చేసేసి అల్లు అర్జున్ గారిని కావాలని చెప్పేసని ట్రోల్ చేపిస్తున్నారనే విధంగా మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి 'పుష్ప 2' సినిమాని తీసుకొచ్చి లోకల్‌గా అల్లు అర్జున్ గారి అభిమానులు లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది, అందరూ కాదు, బహిరంగంగానే తిట్టుకుంటారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అది ఓపెన్ సీక్రెట్ అది. అందులో ఏం రహస్యం ఏమీ లేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు మీ పార్టీ నాయకుడేనా అని పేరేదో ఉంది నంద్యాల. ఆయనకి మద్దతు ఇచ్చాడో అప్పటి నుంచి ఆ వార్ స్టార్ట్ అయింది. అది లోకల్ ఇష్యూ. 'కాంతార' సినిమా అనేది పక్క రాష్ట్ర సినిమా. ఇవాళ మనం అతికిపోయి మేము బాయ్‌కాట్లు, గీకాట్లు చేద్దామంటే మన సినిమాలు మహా అయితే సంవత్సరానికి 4 రిలీజ్ అవుతాయి. సారీ, వాళ్ళ సినిమాలు సంవత్సరానికి 4 రిలీజ్ అవుతాయి. మన సినిమాలు దాదాపు ఒక 40 సినిమాలు రిలీజ్ అవుతాయి అక్కడ. వాళ్ళు కూడా అలాగే అనుకుంటే ఏంటి పరిస్థితి? అదొక రకంగా అదొక స్టేట్మెంట్ అయితే వీళ్ళు మాట్లాడేది. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే టికెట్‌ల హైక్ ఎందుకు ఇవ్వాలి? రేట్లు ఎందుకు పెంచాలి? పెంచిందేముంది? సింగిల్ స్క్రీన్ 75, మల్టీప్లెక్స్ అయితే 100. నార్మలే కదా! పక్క రాష్ట్రాల్లో కూడా అవే రేట్లు కదా! అందులో హైక్ ఇచ్చేసిందేముంది? మామూలుగా మీరు నిర్ణయించిన అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన రేట్లయితే గనుక రూ. 10, రూ. 20 కదా! ఒకేళ అవే రేట్లలో మన సినిమా పక్క రాష్ట్రాల్లో మనం ఆడించగలుగుతామా? ఆడించలేం కదా! అప్పుడు మన సినిమాకు కూడా హైక్ అని చెప్పని అడుగుతాం కదా! కనీస ధర కూడా ఇవ్వకపోతే ఎట్టా? ఒక టికెట్‌కి కనీస ధరను కూడా నిర్ణయించరా? నిర్ణయిస్తారు కదా! మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? మీరు మాట్లాడితేనేమో సినిమాకి రేట్లు పెంచేసుకున్నారంటారు. లేదంటే అధికార దుర్వినియోగం అంటారు. 'ఓజీ' సినిమాకి ఏకంగా రూ. 1000 టికెట్ అంటే నిన్నెవడన్నా చూడమన్నాడా? చూసేవాడు చూస్తాడు, నచ్చినోడు చూస్తాడు, లేకపోతే మానేస్తాడు. అక్కడ బలవంతం ఏమీ లేదు. ఎవరినన్నా సరే రోడ్డు మీద వెళ్ళిపో అని తీసుకెళ్ళి బలవంతంగా థియేటర్‌లో కూర్చోబెట్టి వాడి జేబులో ఉన్న రూ. 1000 తీసుకుంటున్నారు అలాగని చెప్పేసని. అభిమానుల ఇష్టం, నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. అది మీరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే ఎవడు పట్టించుకోడు దాన్ని.
చూసేవాడికి లేని బాధ నీకెందుకయ్యా అని చెప్పేసి అడుగుతారు. చూసే నాకు లేని బాధ నీకెందుకండి? నేను 1000 కాకపోతే 500 పెట్టి చూస్తా. 500 కాకపోతే 2000 పెట్టి చూస్తా. అది నా ఇష్టం అది. రూ. 1000 పెట్టి చూడాలా? 500 పెట్టి చూడాలా? లేదంటే ఇంకా ఎక్కువ పెట్టి చూడాలా? లేదంటే రూ. 150 పెట్టి చూడాలా అనేది చూసేవాడి ఇష్టం అది. నాకు ఆత్రం ఆగట్లేదు అప్పటికప్పుడు చూడాలనుకుంటే రూ. 1000 కాదు 2000 పెట్టినా గాని నేను సినిమా చూస్తాను నేను. అది నా ఇష్టం అండి. మీరెవరు డిసైడ్ చేయడానికి? సినిమా ఎలా అంటే సినిమాకి ఏ రేటు పెట్టాలనేది కూడా మీరే డిసైడ్ చేసేస్తారా? పైగా ఇక్కడికొచ్చి వక్రీకరించేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు అని చెప్పేసని. మీరు మాత్రం ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాయ్కాట్ అంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ సోషల్ మీడియా గాని, వైసీపీ నాయకులు గాని బాయ్కాట్ అని చెప్పేసి డైరెక్ట్‌గా వైసీపీ కార్యకర్తలు 'హరిహర వీరమల్లు'కి, 'ఓజీ' సినిమాకి ట్రెండింగ్ చేసినప్పుడు ఎవడు కూడా బయటకొచ్చి ఎందుకు మాట్లాడలా? మీరెవరు స్పందించలేదుగా. ఇప్పుడు మీరు చెప్పుకొస్తున్న 'పుష్ప 2' అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అన్నారు కదా! వాళ్ళు కూడా అందులో ఉన్నారుగా. మిగిలిన హీరోల అభిమానులు కూడా కొంతమంది అందులో ఉన్నారు కదా! బాయ్కాట్ 'ఓజీ' అని, బాయ్కాట్ 'హరిహర వీరమల్లు' అని చెప్పేసను. ముఖ్యంగా ఈ బాయ్కాట్ అనే అంశాన్ని తీసుకొచ్చింది వైసీపీ నాయకులే కదా! వైసీపీ సోషల్ మీడియానే కదా! మరి ఆ రోజున ఎవరు కూడా సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పేసని వైసీపీ అధిష్టానం ఏం స్పందించలేదు కదా! మీరు అలా చేయకూడదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మనం బాయ్కాట్, గీకాట్ అని చెప్పని అనకూడదు. అది తప్పు అని చెప్పేసని స్పందించలేదే. మీరు చెప్తే న్యాయమేమో. మనం స్పందించవసరం లేదు. ఎదుటోళ్ళైతే అందరూ స్పందించాలి. అప్పటికప్పుడు స్పందించేసి నీకు న్యాయం చేసియాలి. అదొక దిక్కుమాలిన డిబేటు. కదా! దయచేసి కొమ్మినేని శ్రీనివాస్‌కి మేము చెప్పొచ్చేదేంటంటే, ఈ పనికిమాలిన లత్కో డిబేట్‌లు పెట్టడం మానేయి. ఈ లత్కో డిబేట్‌లన్నీ కూడా మీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలని చెప్పేసని మాకు క్లియర్‌గా అర్థమైపోతుంది. 'ఓజీ' సినిమా హిట్ అయిందని చెప్పేసని కలెక్షన్‌ల పరంగా భారీగా వసూలు చేసిందని ఇంతకీ వీళ్ళ ఏడుపంతా కూడా. అంతకు మించి ఈళ్ళ ఏడుపేమి లేదు. అదొక్కటే ఎట్టోగట్ట డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు 'కాంతార' సినిమాని తీసుకొచ్చి మంజురేఖకి పెట్టేసి, వాళ్ళకి వీళ్ళకి పుల్లలు పెట్టేస్తే అయిపోద్ది. వాళ్ళు వీళ్ళు కొట్టుకు రేపొద్దున మన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలున్నాయి. మళ్ళీ రిలీజ్ అయినప్పుడు అక్కడ కూడా ఇలాంటి ట్రెండే తీసుకొస్తారని చెప్పేసి నీ ఏడుపు. అంతేనా? దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే డిబేట్‌లు, ఆ తలాతోకల్లోని తీసుకొచ్చి, ప్రతి అడ్డమైనోళ్ళని తీసుకొచ్చి డిబేట్‌లో కూర్చోబెట్టి మీరు పిచ్చ పిచ్చ డిబేట్‌లు చేయొద్దు. ఇదొక దిక్కుమాలితనం అయిపోయింది మాకు. ఎవరిని పడితే ఆడిని తాడు బంగారం లేనోడిని తీసుకురావడం, డిబేట్‌లో కూర్చోబెట్టడం, ఆడి చేత ఇష్టానుసారంగా మాట్లాడిపించడం, ఆడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు ఆడికి ఒక క్లారిటీ ఉండదు. మనం పిచ్చోళ్ళమి. లేదంటే మొగుడు పెళ్ళాల గొడవలు తీసుకొచ్చి డిబేట్‌లో కూర్చోబెడతారు. ఇంకొకడినెవరినో తీసుకొస్తారు ఆడిని కూర్చోబెడతారు. ఆడెవడో ఒకడుంటాడు. ఆడేదో చింటో, పింటో ఆడేదో మోడల్ అంట ఆడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు యూట్యూబ్ ఛానల్‌లో. తలా తేకా లేకుండా ఆళ్ళు మాట్లాడతారు. ఇంతకుముందు డిబేట్ అంటే నిజంగా మేధావులు, రాష్ట్ర సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి గానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గురించి గానీ, వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒక విశ్లేషణ, ఒక డిబేట్ లాంటిది చేస్తే, వాళ్ళు చెప్పే మాటలు ఓహో! ఇదా అని చెప్పేసి మనం తెలుసుకునేవాళ్ళం. సబ్జెక్ట్ వైస్‌గా వాళ్ళు చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆర్థిక మామూలుగా జనరల్‌గా ఫైనాన్స్ శాఖ గురించో, ఇంకో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించో, లేదంటే పరిపాలన గురించో, లేదంటే గవర్నమెంట్ గురించో వీటి పైన విశ్లేషణ చాలా తక్కువ. ప్రజలకు పనికొచ్చే అంశాలపైన విశ్లేషణ జరిగేది టీవీ డిబేట్‌లో చాలా తక్కువండి. రేరు. 100కి 99% అసల మనుషులకు పనికొచ్చే అంటే మనకు పనికొచ్చేది, ప్రజలకు పనికొచ్చే అంశాలపైన డిబేట్‌లు జరగనే జరగవు. అంతా ఎదవ చెత్త, ఎదవ రోత. మొగుడు పెళ్ళాల అంశాలు మనో దరిద్రం అంతే. మనం చూసింది కూడా అదే చూస్తాం కదా! మనం చూడాలనుకునేది, చూసేది కూడా కాంట్రోవర్సీనే. ఎవడెవడిని తిట్టుకున్నాడు, ఎవడినెవడిని తిట్టాడు, అక్కడ అలా ఎందుకు జరిగింది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగింది. చిరంజీవి అభిమానులు బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తున్నారా లేదా? బాలకృష్ణ గారి అభిమానులు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారా లేదా? వాళ్ళు వీళ్ళు ఎట్ట కొట్టేసేస్తున్నారు. మనం చేసే ప్రత్యాపారాలు కూడా అయ్యే. మనల్ని బట్టే వాళ్ళు ఈ దిక్కుమాలోళ్ళు ఇలా తయారయ్యారు. ముందు మనం మానేయాలి చూడడం. మనం చూడడం మానేస్తే బ్రహ్మాండంగా ఉంటది. లేకపోతే గట్టిగా తగలెడతారు ఆళ్ళంతా కూడా. కాబట్టి ఏంటంటే ఫైనల్‌గా కొమ్మినేని శ్రీనివాస్ జర్నలిజంలో నీకు బోలెడంత అనుభవం ఉంది. అలాంటి దిక్కుమాలోళ్ళని తీసుకొచ్చి, లేబరగాళ్ళని తీసుకొచ్చి డిబేట్‌లలో కూర్చోబెట్టి, నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడించి, అనవసరంగా నీ స్థాయిని నువ్వు తగ్గించుకున్నట్టు ఉంటది గానీ, నీ స్థాయికి తగ్గ, వయసుకు తగ్గ వ్యక్తుల చేత కూర్చోబెట్టి డిబేట్‌లు పెట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటది. లేదండి మేము దారిన పోయే గన్నగాళ్ళందరిని తీసుకొచ్చి మేము డిబేట్‌లు పెట్టిద్దామంటే నీ పరువే పోద్ది. ఇన్నాళ్ళ నీ సీనియారిటీకి విలువ లేకుండా పోతది. గుర్తుపెట్టుకుంటే బావుంటది.